మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు అంటే తప్పకుండా ఈ 3 రూల్స్ అయితే మీరు ఫాలో అవ్వాలి. నెంబర్ 1 ఎంట్రీ. చాలామంది కూడా ఎంట్రీ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతుంటే బై చేయడం, రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతుంటే సెల్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ప్రాపర్గా మీకు ఒక స్ట్రాటజీ ఉండాలి. మీరు ప్రైజ్ యాక్షన్ ఫాలో అయితే ప్రైజ్ యాక్షన్ ఫామ్ అయితేనే ఎంటర్ అవ్వాలి. లేదంటే సపోర్ట్ రెసిస్టెన్సీ అవ్వచ్చు, ఇండికేటర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మీరు ఏదైతే బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ ఒక స్ట్రాటజీని బిల్డ్ చేశారో ఆ స్ట్రాటజీ ప్రకారంగా మాత్రమే ఎంటర్ అవ్వాలి తప్ప బ్లైండ్గా గ్రీన్ క్యాండిల్స్, రెడ్ క్యాండిల్స్ని చూసి ఎప్పుడూ ఎంట్రీ తీసుకోకూడదు. అలా తీసుకుంటే మీరు లాస్ అవుతారు. రూల్ నెంబర్ 2 స్టాప్ లాస్. మీరు ఎంట్రీ తీసుకునేటప్పుడు ఏ స్ట్రాటజీని అయితే ఫాలో అవుతున్నారో ఆ స్ట్రాటజీ ప్రకారంగానే మీ యొక్క స్టాప్ లాస్ ఉండాలి. కానీ చాలామంది కూడా మనీ రూపంలో స్టాప్ లాస్ పెడతారు. అంటే ఒక 500 రూపీస్ లాస్ వస్తే నేను ఎగ్జిట్ అవుతా, 1000 లాస్ వస్తే ఎగ్జిట్ అవుతా, 200 లాస్ వస్తే ఎగ్జిట్ అవుతా అని చెప్పి చాలామంది మనీ రూపంలో అయితే స్టాప్ లాస్ని మెన్షన్ చేస్తారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఎప్పుడైనా సరే మీ స్ట్రాటజీ ప్రకారంగా మీకు స్టాప్ లాస్ హిట్ అయితేనే ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక రూల్ నెంబర్ 3 టార్గెట్. చాలామంది టార్గెట్ అనేది 1:1 రేషియో కానీ అంతకంటే తక్కువ కానీ బుక్ చేస్తూ ఉంటారు. లాస్ అయ్యేటప్పుడు ఎక్కువ లాస్ని తీసుకుంటూ ప్రాఫిట్ వచ్చేటప్పుడు తక్కువ ప్రాఫిట్లోనే భయపడుతూ ఎగ్జిట్ అవుతుంటారు. అలా మీరు భయపడుతూ ట్రేడింగ్ చేస్తే మీరు మార్కెట్లో డబ్బులు సంపాదించడం చాలా కష్టం. మినిమం 1:2 రేషియోలో మీరు ప్రాఫిట్ని బుక్ చేయాలి. 1:2 అబోవ్ మీరు బుక్ చేయగలిగితేనే స్టాక్ మార్కెట్లో మీరు సస్టైన్ అవుతారు. లేదంటే మాత్రం మీరు లాసెస్తోనే ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. సో మీ ట్రేడింగ్ స్టైల్లో ఈ 3 రూల్స్ మీరు ఫాలో అవుతున్నారా? తప్పకుండా కామెంట్ చేయండి.